రకంగా ముందుకు పోతూ ఉంది. అందులో భాగంగానే అనేక సమస్యలు సృష్టిస్తూ ఉంది. కాబట్టి నేను రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన రాజకీయ పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు అన్నిటి కూడా కోరుతా ఉన్నా, మీరు దోబూచులాట మానండి. ఇవాళ నరేంద్ర మోడీ ఒక స్పష్టమైన వైఖరితో దీన్ని ప్రైవేట్ పరం చేస్తున్న సందర్భంలో మన రాష్ట్రంలో ఉన్న పార్టీలు కూడా ఒక ఖచ్చితమైన వైఖరి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి, ఆ రకంగా సాధించుకోవడానికి నిలబడాలి. రేపు 7వ తేదీ ఎలాగూ ముఖ్యమంత్రి గారు రేపే ప్రైమ్ మినిస్టర్ గారిని కలుస్తూ ఉన్నారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారితో స్పష్టమైన ప్రకటన చేయించాలి. దీనికి క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వండి, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి, లేదా సెయిల్లో విలీనం చేయండి. ఆ రకంగా ఇది ప్రైవేట్ పరం కాకుండా దీన్ని కాపాడమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగా ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడానికే మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మనతో పాటు శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఏమంటారు? ఈరోజు కార్మికులు మరొకసారి రోడ్ల మీదకి వచ్చారు. దీని తీవ్రతను గమనించి ముఖ్యమంత్రి మోడీ దగ్గర స్పష్టమైనటువంటి హామీ తీసుకోవాలి. కేంద్రం నాటకాలు ఆడుతుంది, రోజుకు ఒక మాట చెబుతుంది, జనాన్ని మోసం చేస్తుంది, చెవుల్లో పూలు పెడుతుంది. దీన్ని తక్షణం ఆపాలి. ఈరోజు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేపు 8వ తేదీ వెళ్తున్నాడు, ఆయన దగ్గర తేల్చుకొని రావాలి. తిరుపతి లడ్డూ కోసం 11 రోజులు దీక్ష చేసినటువంటి పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు కార్మికుల కోసం కనీసం 11 గంటలైనా దీక్ష చేసి కేంద్రానికి ఒక హెచ్చరిక పంపాలని చెప్పి నేను కోరుతున్నాను. కేవలం కార్మికులను చర్చలు కానీ పేరుతోటి పిలిచి మభ్యపెట్టొద్దు. మీరు సాధిస్తారా లేకపోతే చేతులు ముడుచుకొని కూర్చుంటారా, ఏదో ఒకటి తేల్చి చెప్పండి కార్మికులకు అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే రేపు 8వ తారీఖు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికోసం పెద్దలతో మాట్లాడాలి, కంపల్సరీగా ఈ ప్రైవేటీకరణ దిశగా అయితే ప్రయత్నాలు అయితే కొనసాగించాలి అని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు స్టీల్ ప్లాంట్ శిబిరం ఏదైతే ఉందో అక్కడ అయితే ఈ మానవహారానికి అయితే చేశారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు మీరు? విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పూర్తిగా ప్రైవేటీకరణ చేసి అమ్మేయాలని చెప్పేసి ఆదానికి 100% అమ్ముతామని చెప్పారు, మూసేస్తామని చెప్పారన్నమాట. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కార్మిక వర్గం, స్టీల్ కార్మిక వర్గం 1350 రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటాన్ని అణగార్చడం కోసం ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేసులు కూడా బంద్ చేసి ఆఖరికి కార్మికుల జీత బత్యాలు కూడా ఆపు చేసి ఆకలితో అలమటించేలాగా కేంద్ర ప్రభుత్వం దాని నిర్ణయాలు పాటిస్తుంది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 4 నెలల నుంచి కూడా ఇదిగో దీని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం, దీనికి కావాల్సిన నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఇంతవరకు జరగలేదు. చెప్పేదోటి జరిగేదోటి. రేపు 7వ తారీఖున మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితోనే ఎవరైతే ప్రధాని కలవబోతున్నారో, ఫైనాన్స్ మినిస్టర్ కలవబోతున్నారో, స్టీల్ మినిస్టర్ అందరూ కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శాశ్వత పరిష్కారం పూర్తి స్థాయి ఉత్పత్తి తీసుకురావాలి. లేదంటే నిర్వాసులకి ఉపాధి పోయింది, కాంట్రాక్ట్ కార్మికులు తగ్గిస్తున్నారు, దీన్ని మేము సహించేది లేదు. తప్పకుండా పూర్తి స్థాయి శాశ్వత ప్రాతిపదిక మీద డిస్ప్లేస్డ్ పర్సన్ తీసుకోవాలి. అలాగే ఉన్నటువంటి కార్మికుల యొక్క ప్రయోజనాలను కాపాడాలి. 3 బ్లాస్ట్ ఫర్నేసులు 100% ఉత్పత్తి చేయాలని చెప్పేసి ఆ రకమైనటువంటి మీరు చర్చలు చేసి సఫలీకృతం అయితే పర్వాలేదు. లేదనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వారందరం కూడా పోరాటాలు చేయవలసిన అవసరం వస్తుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తున్నాం. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డిని గెలిపించినప్పుడు నన్ను ఎందుకు గెలిపించలేదు, గెలిపిస్తే నేనైతే చేస్తాను కదా, ఈ ప్రైవేటీకరణ ఆపుతాను కదా అన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి కార్యాచరణ చేయట్లేదు. అయితే రేపు 8వ తారీఖున రేపు ఆంధ్ర రాష్ట్ర సీఎం ఢిల్లీ ప్రయాణం అయ్యారు. ఈ నేపథ్యంలో అయినా ఏమైనా మాట్లాడతారా? మనతో పాటు సిపిఐ నాయకులు మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీ ప్రయాణం ఉంది. ఇదైతే నత్తనడకన సాగుతూనే ఉంది. 333 రోజులే 1333 రోజులైతే ఈ దీక్ష సాగుతూనే ఉంది. దీనికి ఎటువంటి కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వలేదు. ఏం చెప్తారు మీరు? కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు పార్షియల్ 100% కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన అవలంబిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏమాత్రం రాష్ట్ర అభివృద్ధిపైన, రాష్ట్ర ప్రగతిపైన చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడులో ఉంటే ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదమైనటువంటి విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలాగా ఒత్తిడి తీసుకురావాలి. అవసరమైతే అంతకుముందు ఏ రకంగా పోరాటం చేశాడో ఆ రకంగా మరో పోరాటానికి సిద్ధమై అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుండి బయటికి వచ్చి ఆంధ్ర రాష్ట్రం కోసం నిలబడాల్సినటువంటి తరుణం ఆసన్నమైందని స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది వాళ్లకు ప్రభుత్వ రంగంలో ఏ రంగాన్ని కొనసాగించే అవసరం లేదనేది వాళ్ళ విధానం. కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఉన్నప్పుడు మనకున్న మార్గం, ఏకైక మార్గం పోరాటమే శరణ్యం. పోరాటాల వైపు ఈ ప్రభుత్వం కూడా రావాలి.
నరేంద్ర మోడీ మెడలు వంచడానికి చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వం నుండి బయటకు వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున పోరాడాలి. ఇది పెద్ద విషయం కాదు. ఆంధ్ర రాష్ట్రం ప్రజల పక్షాన నువ్వు నిలబడకపోతే ఈ రాష్ట్రానికి సీఎంగా ఉండే అర్హత నీకు లేదని చెప్పేసి మేము స్పష్టం చేయదలుచుకున్నాం. అయితే ఇప్పుడు ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కంపల్సరీగా ఈ ప్రైవేటీకరణ ఆపుతామని పవన్ కళ్యాణ్ చేసిన మాటలు ఏ విధంగా చూసుకోవచ్చు? పవన్ కళ్యాణ్ పూర్తిగా ఆర్ఎస్ఎస్ అజెండాలోకి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ని నమ్మే ప్రజలు ఇప్పుడు ఉన్నట్టుగా మాకు అనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల ప్రజలు సీరియస్గా ఉన్నారనే విషయం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఆర్ఎస్ఎస్ అజెండాలో ఉన్నాడు. కాబట్టి అతని గురించి పక్కన పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడే మొదటి ముద్దాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కనుక జరిగితే ఈ నేరంలో చంద్రబాబుదే మొదటి ముద్దాయి అని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి మీరు ముద్దాయిగా ఉండదలుచుకున్నారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షం పోరాటం చేయదలుచుకున్నారా, మీరే తేల్చుకోవాలి. 8వ తారీఖు ఆ రకంగా మీరు కార్యాచరణను సిద్ధం చేసుకొని కేంద్రం మీద ఒత్తిడి పెట్టండి, లేకపోతే కేంద్రం మీద పోరాడడానికి మాతో చేతులు కలపండి అని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? విశాఖపట్నం చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. అదే కాకుండా 100 రోజుల్లో స్టీల్ ప్లాంట్ సమస్యను పరిష్కారం చేస్తారని ఇక్కడికి వచ్చి ఎన్నికల సందర్భంగా లోకేష్ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నాకు అధికారంలోకి ఇస్తే పవన్ కళ్యాణ్ గారు నేను మోడీ గారితో మాట్లాడి పరిష్కారం చేస్తామని చెప్పారు. ఈరోజు కూడా సమస్య పరిష్కారం కాకుండా జటిలం చేస్తూ ఉన్నారు. ఒకవైపున కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే ఉన్నారో అయితే ఈ మానవహారం ఏదైతే అవుతుందో దీన్ని మొత్తం విఫలం చేయడానికి అయితే పోలీసులు అయితే రంగంలో దిగారు. వీళ్ళందరినీ బేటాయించిన హైవే మీద అయితే బేటాయించారో వాళ్ళందరినీ లేపే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి మొత్తం సీఏలు కానీ ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ వీళ్ళని లేపే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మానవహారం చేయలేము. ఈ హైవే మీద కూర్చుని ఈ బేటాయించిన కార్యక్రమాన్ని అయితే మేము సాగనేమని చెప్పి వీళ్ళందరినీ లేపే ప్రక్రియ అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు. ఇప్పుడు మన కెమెరామ్యాన్ అయితే విజువల్స్లో చూపిస్తున్నారు. చాలా ఉధృతంగా మారింది ఇక్కడ పరిస్థితి అయితే. ఉధృతంగా మారి ఈ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ బైఠాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టనివ్వకుండా చేసే విధంగా అయితే పోలీసులు వీళ్ళందరినీ పైకి లేపించే ప్రయత్నం అయితే చేస్తున్నారో మనం చూడొచ్చు. మనతో పాటు మహిళా నేతలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? 1333 రోజుల నుంచి కార్మికులంతా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. ఈ రోజు విశాఖ ఉక్కు తెలుగోడు హక్కు అనే నినాదంతో పెద్ద ఎత్తున కార్మిక సంఘాలతో పాటు ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చినట్లే ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు బీజేపీని విమర్శిస్తూ ఏంటది ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగలేదని పాచిపోయిన లడ్డూలతో పోల్చాడు ఆయన. ఇప్పుడు ఏదైతే ఆ పాచిపోయిన లడ్డూలు పక్కన పెట్టేసి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులంతా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఇది పక్కన పెట్టేసి ఈ రోజు లడ్డూ కోసం మాట్లాడతారు చెప్పి సమస్యను పక్కన పెట్టేస్తారు. కార్మికులు చూస్తూ ఊరుకోరు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించే వరకు, కొంత సొంత గదులు కేటాయించే వరకు కూడా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా సరే చిత్తశుద్ధి ఉన్నట్లయితే తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే వాళ్ళతో మాట్లాడి ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడాలి. లేని పక్షంలో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళని మద్దతు ఉపసంహరించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. అయితే మహిళా నేతలు చాలా మంది ఉన్నారు. ఈ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. చెప్పండి, ఏం చెప్తారు? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే, అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ తాలూకు మంచి సెంటిమెంటు, మణిహారంగా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయడానికి మేము చూస్తూ ఊరుకోము. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఆల్రెడీ కమిటీ అనేది వెళ్ళింది. ఈరోజు ఏదో చర్చలు అనేవి జరుగుతాయి. చంద్రబాబు నాయుడు 8వ తారీఖున, ఎందుకంటే ఢిల్లీ వెళ్తున్నాడు కాబట్టి ఆయన ఏదో నిధులు తెచ్చుకొని రాష్ట్రానికి నిధులు అవసరమే, కానీ ఆ నిధులకు సంబంధించి ఏదైతే ఉందో విశాఖ ఉక్కును మణిహారంగా ఉంది కాబట్టి దీన్ని కాపాడాలి. కాపాడపోతే ఇప్పటికే 1330 రోజులు బట్టి పెద్ద ఎత్తున ఇక్కడ కురవనపాలెం జంక్షన్లో నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నారు. 32 మంది బలిదానమై త్యాగాలు చేసిన విశాఖ ఉక్కుని సెంటిమెంట్తో కూడుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కాబట్టి దీనికి కనీసమైన సహజ వనరులు కానీ ముడిచరుకు కానీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ఆల్రెడీ 2 బ్లాచ్ ఫర్నిచర్లు అనేది మూసివేశారు. ఎలాగైనా విశాఖ ఉక్కుని నిర్వీర్యం చేసి అంచెలంచెలుగా అమ్మేయడానికి అనేది చూస్తున్నారు. గతంలో పోస్కోవాడికి ఇచ్చేయడానికి ఉంటే ఆ రోజు పోస్కోవాడిని ఇక్కడి నుంచి తరిమారు. రెండోది గుజరాత్ వాడు కాబట్టి అదానికి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అపారమైన
భూములు ఉన్నాయి కాబట్టి 64 గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో 26,000 ఎకరాల భూములు అనేవి ఇచ్చారు. ఈ భూములు అమ్ముకొని రియల్ ఎస్టేట్ చేయడానికి మోడీ అనేది అదానికి అనేది సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఏఐటీస్గా వ్యతిరేకిస్తున్నాం. విశాఖ ఉక్కుని శైలిలో విలీనం చేయాలి, లేదు అనుకుంటే పెద్ద ఎత్తున ఈ ఆందోళనని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. చెప్పండి, ఏం చెప్తారు మీరు? 32 మంది అమరుల త్యాగాలకి ప్రతీక విశాఖ ఉక్కు కర్మాగారం. దాదాపుగా 26,000 ఎకరాల భూముల్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆనాడు త్యాగం చేసి భూముల్ని ఈ కంపెనీకి అప్పచెప్పితే ఇటువంటి విలువైనటువంటి కంపెనీని ఈరోజు కారు చౌకగా అదానీ అంబానీలకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తూ ఉంటే గతంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే పద్ధతుల్లో వ్యవహరించాడు. ఈ ప్లాంట్ ప్రైవేటీకరణకి అనుకూలంగా వ్యవహరించాడు. ఈరోజు తెలుగుదేశం కానీ బీజేపీ జనసేన ఈ కూటమి ప్రభుత్వం కూడా అదే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంది. దాదాపుగా సుదీర్ఘంగా 1333 రోజుల పాటు ఈరోజు కార్మికులు, వామపక్ష పార్టీలు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్విరామంగా ఈ పోరాటం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మానవహారాన్ని ఈ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. దీన్ని కూడా నిర్వీర్యం చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి పోలీసులను ఉపయోగించి ఈరోజు ఈ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతా ఉంది. మేము ఒకటే